హలో దోస్తులు, నమస్తే. ఇంకొక విజిటింగ్ ప్లేస్కి వచ్చినాము, ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లోనే. సో ఇంకో ప్లేస్ ఇది గ్రాండ్ ప్రిస్మాటిక్ అంటారు అనమాట. సో అది కూడా దగ్గర పోయి మీకు చూపిస్తా. అంతలోపు మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వివేక్ దునియా. థ్యాంక్ యూ గైస్. లెట్స్ గో టు ద వీడియో. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇదంతా వాక్వే ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈడ కూడా మొత్తం బాయిల్ అవుతున్నాయి. ముట్టుకొని చూపిస్తాను మీకు. సూపర్ హాట్, సూపర్ హాట్. అంటే ఈ ఒక్క దగ్గరనే హీట్ ఉన్నాయి. ఈడే ముట్టుకోరా, ఈ బాయిల్ అయ్యే దగ్గర ముట్టుకో. బాయిల్ అయ్యే దగ్గర ముట్టుకో కదా. మన స్నానానికి గోరువెచ్చని నీళ్ళు పెట్టుకుంటాం కదా, అట్లున్నాయి. నైస్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మొత్తం వాటర్ అంతా పైనుంచి గ్లేషియర్ నుంచి కారి మొత్తం ఫ్లోట్ అయ్యి రివర్లోకి పడుతున్నాయి అన్నమాట. సో అవే నీళ్ళు కొంచెం వేడి హీట్నెస్ని తీసుకొస్తున్నాయి వాటర్కి. సో దిస్ ఈస్ ద యాక్చువల్ ఎల్లోస్టోన్. దిస్ ఇస్ ద ప్రిస్మాటిక్ వ్యూ. సూపర్ ఉంటుంది. పైన చూపిస్తారండి. సో ఇది మిడ్వే గ్లేషియర్ రేషన్ అనమాట. అండ్ ప్రిస్మాటిక్ పూల్. సో ఇది ప్రిస్మాటిక్ స్ప్రింగ్. సో మనం అది చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు. సో లెట్స్ గో. చూసారా, పొగల్ పొగల్ పొగల్. చూడండి ఫ్రెండ్స్, ఇదే యాక్చువల్గా ప్రిస్మాటిక్ వ్యూ. సో ఈ వాక్వే నుంచి రోడ్డు దిగిన తర్వాత కొంచెం ముందుకెళ్తే పార్కింగ్ ఉంటుంది. ఇటు సైడ్ కూడా పార్కింగ్ ఉంటుంది అనమాట. కానీ మేము పోయి ముందుకు పార్క్ చేసినాం. ఒక హాఫ్ మైల్ వాక్ చేస్తే ఆఫ్ రోడింగ్, హాఫ్ మైల్ కింద నుంచి వాక్ చేసుకుంటూ వస్తే సో ఇట్లాంటి బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ వచ్చిన తర్వాత పైనకి వెళ్తే బాగుంటుంది. అటు సైడ్ ఇంకొక కొంచెం పైకి వెళ్తే దాని ఓవర్లుక్ వ్యూ కూడా ఉంటుంది అనమాట. సో అది కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తా. ఉన్నంత టైంలో ఎంత వీలైతే అంత చూపిస్తా. సో ఫాలో అవ్వండి అండ్ వీడియోని చూస్తూ ఉండండి. మిస్ అవ్వద్దు. మిస్ అయితే ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఫ్లోట్ అవుతున్నాయి వాటర్ మొత్తం పైనుంచి. ఫుల్ గరం అవుతాయి వాటర్. సో అన్నిటికన్నా పెద్ద గ్లేషియర్ అనమాట. సో వేడి ప్లస్గా తలుగుతుంది. ఉడుకు వాటర్ మీద చేయి పెడితే ముఖం పెడితే ఎట్లుంటుంది ఫీలింగ్, సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది అనమాట. తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ దాని గురించి. సో ఇన్ 1980s ఎక్స్గ్లేషియర్ గ్లేషియర్ ఎరప్టెడ్ అంట. సో 50 feet to 300 feet హైలో వచ్చిందంట. వా, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి చూడండి చూడండి, అందమైన అద్భుతాలని చూడండి. తనివి తీరని అద్భుతాలు. మంచితనం మించిన దొరకదు. అద్భుతాలు
చూసినా కొద్దీ చూడబుద్ధి అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక మంచి తరుణం అనుకొని చూసి ఆనందించి వీక్షించండి. 4000 gallons 30 feet ఎంతో హైట్ వచ్చిందంట మనం ఫస్ట్ వాటర్ ఫాల్ 1980s లో. దాంట్లో అది వాటర్ ఫాల్స్ ఫస్ట్ మనం అక్కడ వాటర్ ఫాల్స్ చూసి వచ్చినాం కదా. అవును అవును, అక్కడ ఫైర్ ఫాల్స్ అని చెప్పి. ఓ ఈ వాటరే. ఓకే ఓకే, ఇందులో నుంచి 4000 gallons ఓ పంప్ అవుతాయి ఎవ్రీ మినిట్. సో ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి కదా, అవును. అక్కడ స్టార్టింగ్ లో అవి ఉన్నాయి చూసినాం, ఆ వాటర్ అన్ని అందులో పోయి అక్కడ ఫాల్స్ ఎంత ఫామ్ అవుతుంది. ఓ ఓకే, బట్ స్ప్రింగ్ వాటర్ కూడా మిక్స్ అవుతాయి కదా. ఇవన్నీ అక్కడ ఫిల్టర్ అవుతాయి కదా, రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు చెట్లు అన్ని. Start in. This is the Grand Prismatic. చూసారా, బ్లూ, ఎల్లో, రెడ్ స్టోన్ కలర్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి వ్యూనో. ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా? నేనైతే నా కళ్ళతో ఈ కెమెరాతో చూసి మీరు కూడా ఆనందించి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వండి. చాలా బాగుంది. వావ్. Oh, I gotta do it like that, right, Paige? Yeah. Okay. Careful, man. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బెంచ్ దొరికితే బెంచ్ ఎక్కిన చూపిస్తున్నా మీకు. ఇక్కడ జాగ్రత్త దూరిపోతాం మనం. వెరీ బ్యూటిఫుల్. సో ఇది ఫ్రెండ్స్ ఎల్లో స్టోన్లో ఒక గ్లేషియర్, గ్రాండ్ ప్రిస్మాటిక్ స్ప్రింగ్స్ ప్రిజమ్ ఆఫ్ ద లైట్. సో పైనుంచి చూస్తే ఇట్లుంటుంది అనమాట. సో ఆడ జనాలు కనిపిస్తారా మీకు? సో అక్కడికి వెళ్ళి చూస్తే మనకి ఈ వ్యూ కనిపిస్తుంది. Prismatic. No, prismatic. Life on the edge and so miniature forests. Hey, it's close enough. Did you guys? Prismatic means it's brilliantly colored. So prismatic meaning వచ్చేసి brilliantly colored అన్నమాట. సో వింత వింత కలర్లతోని ఫామ్ అయిందని దాని అర్థం. సో ఇంటెలిజెంట్ కలర్స్ చూడండి. బ్లూ, ఎల్లో, వైట్, బ్లాక్. ఓకే, స్మోక్ సూపర్ ఉంది అన్నమాట. వావ్.
వచ్చే చిన్నపాటి గ్లేషియర్ అనమాట. సో దీనిలో హీట్ ఏం లేదు కానీ చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇది ఫ్రెండ్స్ ప్రిజ్మాటిక్ వ్యూ అన్నమాట. ఇది పైనుంచి కూడా ఒక పెద్ద మంచి వ్యూ ఉంటుంది, ఫుల్గా అనిపిస్తుంది. సో ఇది కింద నుంచి చూద్దాం, పైనుంచి పోతే కూడా మీకు చూపిస్తా. సో అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. సో ఒకవేళ మీరు రావాలనుకుంటే కూడా కింద కమెంట్స్లలో లొకేషన్స్ అన్ని లింక్స్ ఇస్తా, ఏ ఫారెస్ట్ అవన్నీ డిస్క్రిప్షన్లో పెడతా అనమాట. సో మీరు ఫాలో అయ్యి సో ఈ వీడియోని చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లాంటి జంతువులు ఉంటాయి. ఇది బైసన్ అంటారు దీన్ని. పెద్ద ఉంది చూడండి, ఎంత పెద్ద ఉందో. కొంచెం ముందు పోయి చూద్దాం. ఇట్లా మేము రోడ్ మీద ఇట్లా పోతుంటే సైడ్కి కనిపించింది, లట్టుకోమని సైడ్ తీసి ఆపి. ఫుల్ లేజీ అన్నమాట. ఇది స్లోగా తింటుంది, స్లోగా నడుస్తుంది, స్లోగా వేస్తుంది పని. ఎట్లుంటుంది చూడండి. సో ఇవి ఈ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లో ఫేమస్ అన్నమాట.